చూడరా మన ముందర కొండలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. చిన్ని చేపలా? ఇది రాయి పక్కన చూడు ఒకసారి తిరుగుతున్నాయి. నాకు అనిపించింది గురు, పట్టాండి గురు. అది చేపనా లేకపోతే ఇంకేట్రా? ఈ రోజు మన బయట అంతా కూడా చాలా క్రేజీగా జరుగుతుంది, మామూలుగా లేదు. వర్షం కూడా స్టార్ట్ అయింది, చినుకులు కూడా పడుతున్నాయి. ఎలాగుందిరా బా ప్రాజెక్ట్ వర్క్? ఈ రోజు మన వీడియోలో హైలైట్ అంటే ఇదే అనమాట, పాము. తోక కనిపిస్తుంది. అమ్మా ఇది ఏంటి ఇలా ఉందమ్మా బాబోయ్, భలే కనిపిస్తుంది కదా. ఇట్లాంటి చేపలు మనకు దొరుకుతున్నాయి ఈ రోజు. చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనము చూసారా, ఇదిగో గుణపము, ఈ పారలు, ఇదిగో ఈ చిన్ని వలలు, ఇవన్నీ కూడా పట్టుకొని బయలుదేరాం. ఎందుకంటే చేపలు అయితే మనం పట్టబోతున్నాము. వెనకాల ఒక కొండ కాలువ అయితే ఉంది, కొండ కాలువలోని మనము చిన్ని చేపలు అయితే పట్టబోతున్నాం. చిన్ని చేపలతో పాటు కానీ పెద్ద చేపలు కూడా ఉంటాయి కదా, పెద్ద చేపలు కూడా ఉంటాయి. దాంతో పాటుగా ఈ రోజు మనకు పీతలు కూడా కనిపిస్తాయి, పీతలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే దాంట్లోని భాగంలోనే పీతలు కూడా దొరుకుతాయి. ఈ రోజు మనకు ఎన్ని దొరుకుతాయి ఏంటని చెప్పి చూద్దాం. ఇదంతా దొరికిన తర్వాత వంట కూడాను మనం తయారు చేద్దాం, మంచి రుచికరమైన వంట. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ వలతో పట్టాలా లేకుంటే దాన్ని మనం చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ మనకు తెలియదు అవి ఎలా పట్టాలి. 2-3 రకాలు ఉన్నాయి పద్ధతులు, అవి మనం ట్రై చేద్దాం. చూడరా మన ముందర కొండలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఇది చాపరే కనిపిస్తుంది చూడు, ఆ పెద్ద కొండ కనిపిస్తూ ఉంటది. ఆ కొండ పైన చాపరే అయితే ఉంటది అనమాట. ఆ చాపరే పైన మనము ఒక 3-4 క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసాం. సూపర్ గా ఉంటది ఆ వీడియో అంతా కూడాను. చాలా మంచిగా వచ్చింది. వెదర్ కూడా ఆ రోజు భలేగా సపోర్ట్ చేసింది. లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కదా, అప్పుడు కూడా చాలా బాగుంది. అప్పుడు కూడా చాలా బాగుంది. కానీ చీమలు తిన్నాం కదా రోజు, చీమలు ఆ పురుగులు అన్ని పడ్డాయి మనం వండుకున్న వంటలోని. ఎవరైనా చూడకుంటే మాత్రం చూడండి, మన మనం అట్లా వండలేదు, ఆ సారి అలా వండాం. అదే ఫస్ట్ టైం. మనలో అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళారు. సంబంధం లేదు రా, మీరు ఏమైనా మాట్లాడుకుంటారా అనుకుని చెప్పి అంతే వెళ్ళిపోతున్నారు. కిందన మీకు కాలువ అయితే కనిపిస్తుంది. ఇది ఒక చిన్ని ఉపనది లాంటిది అనమాట మన భాషలో. పిల్లి కాలువ, పిల్ల కాలువ మన భాషలోని కొండ కాలువ. అది మన అందరికి తెలిసిన భాషలోని. మేమైతే గడ్డలు అంటాం వీటిని. గడ్డ కాలువ, గడ్డ జోరే. బావగారు ఏమైనా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? ఏమో నాకు డౌటే, నిజమా అబద్ధమా? అక్కడ నీళ్ళు తప్ప ఏం కనిపించట్లేదన్నా. నీళ్ళు ఉంటాయి మరి, చేపలు ఉండాలంటే ఉండాలి కదరా. దొరకవరైనా పదండి, ఇంకా కొద్దిగా ముందుకెళ్దాము. ఆ పైన అక్కడ ఏమైనా ఉంటే అటు కాస్త పడదాం మనము. అక్క వాళ్ళు ఏదో కూర తీసుకెళ్తున్నారు. అక్క వీటిని ఏమంటారు? ఏ కూర? గడ్డ కూర అంటారా? ఈ కూర మన ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. అంటే పొలం గట్ల దగ్గర, పొలం గట్లలోనే గట్లకి ఉంటది. అక్క వాళ్ళు తింటారు, మనం కూడా ఎప్పుడైనా వండుకుంటాం, బాగుంటది. ఫస్ట్ టైం రా ఇది తింటారని నాకు తెలియదు. లేదు, నేను కూడా ఇట్లా చూసిన తర్వాత గుర్తొచ్చింది, మన పొలాల్లో కూడా ఉంటాయి కదా గట్లలో అని చెప్పి. మన వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఏమైనా దొరుకుతాయా లేదని చెప్పి చూద్దాం. మొదటి ప్రయత్నం ఇదే. ఈ రాళ్ళన్నీ కూడా తమ్ముడు పైకి ఎత్తుతున్నాడు. లిఫ్ట్ చేస్తే లోపల చేపలు కూడా ఉంటాయి, అలానే పీతలు కూడా ఉంటాయి అనమాట. మొట్ట పిల్లలు అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మొట్ట గిడిసలు తమ్ముడు పట్టేవా? ఎండ్రి పీత దొరికిందా? ఇలా లేపే వాళ్ళ దొరికేసింది. మొన్న కూడాను ఒక వీడియో చేసాము, అక్కడ కూడాను ఈ పీతలు దొరికాయి ఆ రొయ్యల కోసం అని చెప్పి వెళ్ళిన. ఈ రోజు కూడా ఇదే కనిపించింది. మా తమ్ముడు అయితే కదుపుతున్నాడు. ఇక్కడ ఇంకొక పీత అయితే ఉంది, తమ్ముడు పట్టుకున్నాడు దాన్ని కూడా. చిన్ని చేపలా? ఇది రాయి పక్కన చూడు ఒకసారి తిరుగుతున్నాయి. కొన్ని చేపలు మనకు కావాలరా, చూడు అది జూమ్ చేయి. ఇక్కడరా, అవునురా. ఓకే, నువ్వేనా లేకుంటే మనకు పెద్ద కావాలి? ఇవే చేపలు, కానీ ఇంకాస్త పెద్ద ఉంటే బాగుంది. ఇక్కడ చూడరా, పెద్ద పీత ఉందిరా. ఎంతది? ఇక్కడ ఉందిరా. పెట్టిందిరా ఇక్కడ. ఓ అదేనా? అసలు పట్టిందా? అయిపోయిందిరా, ఇది చచ్చిపోయిందా? ఓరే మొత్తం రాయి అద్మేసింది గురు. ఫ్రెండ్స్, మన వాళ్ళు చేపల వేట అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో మనము చేపలు పట్టేది ఇక్కడే చేపలు అయితే తిరుగుతున్నాయి. ఇలాంటి ప్రాంతాన్ని మేము గుమ్మి అంటాం, అంటే నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాన్ని. ఆ దారి గుండానే కాలువ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. అంటే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ అంతటిని ఆ కాలువ గుండా మళ్లించి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని తోడాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు పై నుండి వస్తున్న వాటర్ మొత్తం ఇటు మళ్ళిద్దామనేస్తే ఇటు కట్టుతున్నాం. కిందను కూడా మన వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో ఈ కట్టంతటిని కూడా మన వాళ్ళు కడుతున్నారు ఇలాగా, రామసేతులాగా. ఈ రాళ్ళన్నీ కూడా అడ్డుగా పెట్టాలి. దీనిపైన మరలా మనము మట్టి అయితే పెట్టాల్సి అయితే ఉంటది. మట్టి పోయాలి, లేకుంటే వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది కదా బా. దొరుకుతాయి. ఫ్రెండ్స్, ముందరైతే చిన్న కట్ట అయితే కట్టాము. కట్టిన తర్వాత ఈ కాలువ అయితే తవ్వుతున్నాము. ఈ కాలువ తవ్విన తర్వాతనే పైనుంచి వస్తున్న వాటర్ అంతా కూడాను దీని ద్వారా మనం మళ్లించగలం. ఇటు కూడా వస్తున్నాయి గురు, చేపలు ఉన్నాయి ఇక్కడ. మొట్ట ఉంది ఇక్కడ ఉందా తమ్ముడు? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. ఇక్కడ
రాజు ఉందా? పట్టుకున్నా లేదురా? ఇక్కడ ఉన్నట్టుంది అదే నాకు అదే అదే జారు ఉంటుంది. ఇక్కడ వచ్చింది, నాకు అనిపించింది గురు. పట్టాండి గురు. అది చేపనా లేకపోతే ఇంకేట్రా? మొట్ట పిల్లలరా. జారిపోతుంది. పట్టుకున్నావా? ఇదా క్యాట్ ఫిష్ దొరికింది మనకు. ఇంతవరకు కష్టపడి పాడితే ఈ చేప దొరికింది. క్యాట్ ఫిష్ దొరికింది. ఇదైతే మేము తినదలుచుకోలేదు, పారేస్తాము. ఇదైతే తింటాం. ఇదైతే మొట్ట. ఇదైతే మనకు బాగా తెలుసు. ఇది చిన్నది. ఇట్లాంటి బురదలోనే ఇట్లాంటి క్యాట్ ఫిష్లు అయితే ఉంటాయి. ఒకసారి క్యాట్ ఫిష్లు కూడా మనం తినేసాం కదరా. తినేసాం, అది తెలియనప్పుడు. మేము పనిచేసే ప్లేస్ లోనే మా చిన్నాన్న కూడా వచ్చాడు. మంచిగా కనిపిస్తున్నటువంటి కాయలు అయితే తీసుకొచ్చాడు. మీకు చూపిస్తారా? పెద్దది ఎవరా నాకు ఇటు కాసి ఒకనే తినగలనేమో చూస్తాను. ఇదిగో చూడండి, ఇదిగో పెద్ద పెద్ద జాంకాయలు అయితే తీసుకొచ్చాడు. వీటిలోని కొన్ని మనం తీసుకుందాం, కొన్ని ఇచ్చేద్దాం. ఎక్కడివి మాయా? చాలా పెద్ద జాంకాయలు. తోట దగ్గరవా? పక్కన జీడి తోట ఉంది బాబీ వాళ్ళకి. ఆ తోటలోనే ఈ జాన్ చెట్లు కూడా ఉన్నాయి అనమాట. ఈ కాయ తీసుకుంటాను, కనిపించడానికి సూపర్ కనిపిస్తుంది. మరిన్ని తెలీదు, లోపల పురుగులు ఉన్నాయి నిజంగా. ఇదిగో కింద పడిపోయాను. పురుగులు ఉన్నాయా? ఏదైనా ఒకటి చిన్న. ఎలాగుందిరా బా ప్రాజెక్ట్ వర్క్? ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాం, కానీ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇది కష్టాలు పడుతున్నాం, ఇది మామూలుగా లేదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మా చిన్నారి బాబు భుజస్కంధాల మీద పెట్టాడు. చిన్నారి బాబు కంటే మా సురేష్ వెనకాల ఉన్నాడు. నాకే సంబంధం లేదు, నా పనే దైవం అనుకొని చెప్పి పని చేస్తున్నాడు. సురేష్ ఎంత కష్టపడుతున్నాడు, రాజు కూడా అంత కష్టపడుతున్నాడు. చిన్నారి బాబు నేను ఇప్పుడు దిగాం ఈ రంగంలో. మా ఇంజనీర్ కదా ఏకంగా ఇక్కడ ఉన్న మేస్త్రి వాళ్ళు ఎవరు పని చేయడం రావట్లేదు, ఏదో దెబ్బేస్తారు ఇంకా నాకు అనుకొని చెప్పేసి రంగంలో దిగాడు. ఇంకా అతను పనిగా చేస్తున్నాడు. ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాను మనల్ని కూడా. ఇంత పెద్ద మిషనరీ పెట్టాను. ఆయన కూడా ఈ పనులు ఏమంటారో జరగట్లేదు. చివరికి నేను కూడా రంగంలో దిగాను. అయినప్పటికీ జరగని పరిస్థితి. ఒకసారి అలా తిప్పుతాముడు. ఒకసారి మా లలితమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఒకసారి 1లో 2లో అలా పెట్టి. లలితమ్ముడు, ఏడు తమ్ముడు ఇలా చేసావు నువ్వు? నేను తీసుకున్న ప్రాజెక్ట్కి నువ్వే కదా ఇట్లా చేసావు. వచ్చా ఆడే ప్రాజెక్ట్ వరకు తీసుకొచ్చింది, హ్యాండ్ ఓవర్ చేసింది. రాళ్ళ కట్ట అయితే కట్టేసేమో. ఇప్పుడు ఈ మట్టిని అంతటిని కూడాను, ఈ జిగురు మట్టిని ఆ కట్ల పైన పోయబోతున్నాం అనమాట. పోస్తున్నాం. చాలా బరువు తమ్ముడు. ఇక్కడ పెట్టండి, ఇక్కడ అలాగే. ఓకే, బాగుందా? చాలా. ఈ వాటర్ అంతా కూడాను నిలబడాలంటే చాలా ఎత్తు వరకు మనం కట్టాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రవాహం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఇది చేయడం కంటే మనం చక్కగా వేరే వీడియో చేసుకుంటూ బాగుంది. ఏమైనా సరే కష్టం అనేది అక్కడ దిగిన తర్వాత తెలుస్తుంది మనకు. అంతే. అందరూ బట్ట ఆడ మొత్తం తొక్కుగురు. అలాగా అలా తొక్కేమనుకో ఒక సిమెంట్ లాగా తయారవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకొస్తుంది కదా. ఇక్కడ చేపలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రండి మీకు చూపిస్తాను. ఇదిగో చూపించు బ్రో. ఇక్కడ ఒక చేప అయితే ఉంది. ఇంత పెద్ద చేపనా అంటారు మరి. ఇలాంటి చేపలు దొరుకుతాయి ఇక్కడ. ఇది రే 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 పారిపోదామా మనము, పారిపోదామా. ఇదేట్రా? ఒరే జంజీస్రా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో అంతే. ఇది దొరకదు. ఇట్లాంటి చేపలు అయితే మనకు దొరుకుతాయి అనమాట. ఇట్లా తీస్తే చాలు, ఇది ఎక్కడికో ఎగురుతుంది ఇది. సో దీన్ని మనం జాగ్రత్త పట్టుకోవాలి. చాలా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి. ఇక అవుతుంది వర్క్ అంతా కూడా. ఇదిగో ఇది ఇంకా కట్టాల్సి అయితే ఉంది. ఇదంతా కూడా లీక్ అయిపోతుంది. ఇదైతే కట్టాము. ఆ కట్టు పని అయితే ఇంకా పూర్తిగా లేదు. దీని తోడుగా వర్షం కూడా స్టార్ట్ అయింది. చినుకులు కూడా పడుతున్నాయి. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, మన పడిన ప్రయాసం అంతా కూడా వృధా అయిపోద్ది అనమాట. కొండ కాలువ కూడా కాస్త పొంగుద్ది. ఇప్పుడున్నటువంటి ప్రవాహం కంటే కాస్త ఎక్కువ అవుతుంది. ఇక్కడ పాత్రలు ఏంటంటే 2 అయిపోయి నీళ్ళు చల్లడానికి కూడాను. ఇంకొక 2-3 కూడా ఉంటే బాగుండు. ఒక 3-4 ఉంటే సరిపోవాల్సింది రాదు. ఇలా నీళ్ళు చల్లేటప్పుడు ఏంటంటే నడుము కూడా పట్టేస్తుంటుంది. కానీ తప్పదు, చేపలు తినాలంటే కష్టపడాలి. ఫ్రెండ్స్, కట్ట అయితే కట్టాము. కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. ఒక 45 నిమిషాల దాకా అయితే మేమైతే ఇంకా తోడము. అయినా నీళ్ళు ఎంతటికీ అంతే ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ప్లాన్ బి అయితే పైకిస్తున్నాము. ఈ కర్రలు పట్టి ఈ సైడ్ నుంచి ఇలాగా తిరుగుకుంటూ పొడవాలన్నమాట లోపలికి. ఒకవేళ చేపలు ఏమైనా ఉంటే మన వాళ్ళ దగ్గర చూడండి, అక్కడ వల అయితే పట్టున్నారనమాట. ఆ వల దగ్గరికి వెళ్తే ఒకవేళ ఉంటే అలా పడతారు. ఆ తర్వాత ఇక్కడ అవ్వకపోతే మాత్రం వేరే దగ్గర ఎక్కడైనా చూడాలి. ఇప్పటికి టైం వచ్చి ఒక 4 గంటల దగ్గరికి అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ప్లాన్ అయితే చేస్తున్నాము. చూద్దాం మరి ఒకవేళ చేపలు అనేవి పడతాయో పడవ అనేది. చిన్న చేపలు లాంటివి ఇలా పొడవాలి.
ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. తమ్ముడు మొట్టలు రావాలి, మొట్టలు ఒకసారి మెల్లగా ఎత్తండి, లిఫ్ట్ చేయండి. కొన్నైనా చేపలు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. వచ్చాయిరా, వచ్చాయా? తీసిరండి. 2-3 సార్లు అదే పద్ధతిలో పడదాం. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాము అసలు ఎన్ని చేపలు వచ్చాయనేది. ఇదిగా ఇలాంటివి పరిగెలు మేము కోరుకున్నది కూడాను ఇలాంటివే. మేము వీటిని పరిగెలు అంటాము. ఇదిగో మనం ఈరోజు పడుతున్న చేపలు అయితే ఇవన్నమాట, చిన్ని చేపలు. ఇంతకు ముందు కూడా కొన్ని తీసుకున్నాము. అవి ఎప్పుడంటే మనకు ఆ కట్టు కడుతున్నప్పుడు ఆ చేపలను కూడా దొరికాయి. అప్పుడే పట్టుంటే వాటికి ఎక్కువ పట్టాల్సిందే. ఇక్కడ ఉంటుంది రా. ఎక్కడ వెళ్ళిపోయింది? అక్కడ వెళ్ళింది. తమ్ముడు ఉంటారు, కెమెరా చూడరా, మేము పడతాం లేరా. ఇది ఇక్కడ వచ్చిందిరా. ఎక్కడ వచ్చింది? పట్టే పాము చేప. ఆ పైన పట్టాం కదా చేపలు. దాని తర్వాత మరలా పైన ఒక కట్ట అయితే కట్టాము. ఇది రెండోసారి అనమాట. ఇక్కడ కట్టు కట్టిన తర్వాత కొన్ని చేపలు అయితే మాకు కనిపిస్తున్నాయి ఈ వాటర్ ఇంకిపోవడం వల్ల. ఇదిగో రాజు చూపించి ఎట్లాంటి చేపలు అనేవి. ఇవి దూకిస్తున్నాయి చేపలు జారుగుండడం వల్ల. ఇదిగో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోతే మనకు చేపలు ఇంకా మంచిగా దొరుకుతాయి. ఆ చిన్న చేపలు ఉంటాయి పరిగెలు లాంటివి. అవును, అవి కూడా వస్తాయి. రాజు ఇది ఒకసారి ఎత్తుదాం. దీని లోపల చేపలు ఉన్నాయి రా. ఎక్కడ వెళ్ళిపోయి గురు చేపలు? అన్నీ ఉండే గురు. మిస్ అయిపోయా అదేలరా. ఇక్కడ ఉంది, అసలు దొరకట్లేదు ఈ చేప. పట్టేంత తమ్ముడు ఈసారి, కానీ జారిపోద్దేమో. దీని బుర్రగా ఎక్కడ ఉంది? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట. ఎంత పెద్ద చేపో చూడండి. ఇదిగో చాలా పెద్ద చేపలు ఇది. ఇది దూకిస్తుంది ఇది. చూపించు మరి, ఇక్కడ ఒక చేప అవుతుంది. ఇది ఎంత పట్టుకుందామన్నా సార్ జారిపోతుంది. ఇంతకు నుంచి తిప్పుతున్నాము. ఇది చూసారా? ట్రై చేద్దాం ఒకసారి. దీని మూతి చూసారా? సన్నగా ఉంది. ఈ చేపకి ఇంతకు నుంచి తిప్పుతున్నాము. ఎప్పుడైనా ఉంటుందా లేకుంటే జారిపోద్దో తెలియట్లేదు. మధ్యకు పట్టాను, ఇక్కడ ఇంతకు పొడిచేసింది. ఎదురుబా మరిది అది బా పట్టేసండి. అదిరా పట్టుకున్నావా? దానైనా చక్కగా పట్టారు అయ్యా. మన వాళ్ళు అయితే ఇక్కడ తోడుతున్నారు. ఇక్కడ కొన్ని చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక పట్టాం కదా పాము లాంటి చేప ఒకటి, ఇక్కడైతే ఒకటి ఉందట. ఒకసారి చూపిద్దాం. రారా, ఇది చేపనా? కాదురా ఉండండి, మేము చూపిస్తాము. లోపల వెళ్ళిపోయింది అది మార్పో మరి ఏటో. ఎదురా తోక కనిపిస్తుంది. మార్పురా అమ్మా, ఇది ఏటి ఇలా ఉందమ్మా బాబోయ్. ఏట్రా అది? చేపేనా? చేపేరా? మలుగు చేపగలరా? ఏమురా అది? ఓడి అమ్మ ఇంత పొడవు ఉంది ఇట్రా. జూమ్ చేయరా బామర్ది ఒకసారి. వాడైతే భయం లేకుండా పట్టేస్తున్నాడు. కిందకి మళ్ళా ఉన్నాయిరా. ఆ పాము చేప లాంటిది అది. ఇదేం చేప ఇలా ఉందమ్మా? అది మొట్ట కూడా ఉంది అక్కడ. వామ్మో, ఇట్లాంటిది దొరికింది ఈరోజు. ఇలా వస్తుంది. భయం వేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఇట్లాంటి దొరికింది. అసలు ఊహించలేదు ఇట్లాంటి దొరుకుతుందని చెప్పి. బొమ్మిడం తమ్ముడు, దీన్ని బొమ్మిడం అంటారా తమ్ముడు? దీన్ని బొమ్మిడం అంటారా? మొత్తానికి ఉన్నాయా? ఇసుక చేసి మరి పట్టు మొట్టలు ఉన్నాయా? ఉంటే చూపిద్దాం. ఉండు ఫ్రెండ్స్, ఇదిగో ఈ రోజు మన వీడియోలో హైలైట్ అంటే ఇదే అనమాట, పాము. ఇదే పట్టుకున్నాం, ఇంతవరకు కష్టపడ్డాం. నా పెద్దదేంటి దీని బుర్రకాయ భలే గుంది గురు, సూదిగా ఉంది, రాకెట్ లాగా. ఇప్పటి వరకు మనకి ఎన్ని చేపలు అయితే దొరికాయి, చిన్ని ప్లేస్ లోనే అన్ని చేపలు మనకు దొరికాయి. ఇదిగో బామర్ది ఒకసారి ఉండు. తమ్ముడు ఇట్రా, పట్టుకున్నావా? ఇక్కడ ఉందా? ఎక్కడ వెళ్ళిపోయింది? నాకు భయం తమ్ముడు. అక్కడ ఉందిరా, ఒక పెద్ద గుంది గురు. కాదు, ఇంకోటి ఉన్నట్టుంది లోపల. పెద్దదా తమ్ముడు? ఇందాక పట్టిన పాము చేప. అమ్మ నేను ఉంటానమ్మా ఇల్లు. నాకు అసలు నేను పట్టుకుని తమ్ముడు భయం అలాంటిది. అవి ఎక్కడ చూస్తుంటే పాములను ఉన్నాయి. అవి పట్టుకోలేదా? పట్టుకోలేదా? అదిరా, ఏందయ్యా మీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చిన వేస్ట్. మీకు ఫుడ్ వేస్ట్, బెడ్ వేస్ట్. అక్కడ వచ్చిందిరా అమ్మ, సేమ్ పాములేని ఉంది గురు. అది పట్టుకున్నా లేదురా? అరే పట్టుకోవాలా? లేకపోతే దారా పట్టుకోరా. ఎదురు ఒకసారి ఇవ్వు, నేను పట్టుకుంటాను. ఇసుక ఉండాలి దీనికి. జాగ్రత్త. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్,
చూడండి దీని ఆకారం, దీని పరిమాణం, రంగు అంతా కూడా పాములని కనిపిస్తుంది. ఇది ఇక్కడ కూడా కొన్ని చేపలు అయితే వచ్చాయి ఇందాక తోడినప్పుడు. తమ్ముడు ఎత్తండి. అమ్మ ఇంత పెద్ద సరుకు వచ్చిందిరా. చాలా ఎక్కువ చేపలు. ఏవిరా బా చేపలు ఉన్నాయిరా. రా తమ్ముడు సూపర్గా వచ్చాయి. ఇదిగో చూడండి, ఇదిగో గురువు పెద్దది ఉంది గురు పీత ఇక్కడ. పీత ఉందా? చాలా పెద్దది ఉంది. రావాలా? రండి. అదే కన్నంలోని ఈ పీత కూడా పట్టుకున్నాడు వీడు. అంతదే దానంత ఉంటుందిరా. చాలా పెద్ద పీత. ఇప్పుడు ఇంకో పీత అయితే మనం పడదాం రండి. వచ్చింది. ఇక్కడ కూడా ఉంది రే రాజు. ఏట్రా? ఒరే పాము చేప ఉంది గురు ఇక్కడ పెద్దది. అది బయట వస్తుందా? వస్తుందిరా అది. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద పీత అయితే పట్టుకున్నాడు. తమ్ముడు రోతురే ఇక్కడ రోల్చి అయిపోయిందిరా రే. తొక్కేసావా మొత్తం? తొక్కేసాను. తమ్ముడు పట్టుకుంటావా? అది ఎక్కడ నుండి వచ్చింది అంత పెద్దది? ఇది కాల్తీ గురు కాల్తీ. ఇది పట్టుకుంటేనే తమ్ముడు వెళ్ళగు. ఇది అక్కడ పట్టిన పీత అయితే ఇది అనమాట. లోపల నుండి వచ్చింది. అక్కడ ఏవో చేపలు ఉన్నాయని చేస్తాను పట్టకుండా. ఈ రోజు మన బయట అంతా కూడా చాలా క్రేజీగా జరుగుతుంది. మామూలుగా లేదు. అనుకున్న చేపలు ఒకటి ఇక్కడ దొరుకుతున్న చేపలు ఒకటి. కానీ నిజంగా ఇది ఒక అడ్వెంచర్ చేపల వేటలా ఉంది. ఇది ఫిషింగ్ లాగా ఉంది. ఇది మావే పేసిస్తున్నావురా. ఎక్కడ తీసుకెళ్తా? ఇక్కడ పాము చేపలు ఒకటి, తర్వాత బొట్టు చేపలు ఎక్కువ ఉన్నాయి గురు. తిరుగులేదు. మాకు అలానే పీతలు కూడా దొరికాయి ఇక్కడ. అంటే మీకు చూపిస్తాం. ఇదిగో పట్టాం చూడండి. ఇదిగో బొట్టు. అద్భుతాలే జరిగాయి. చివరి క్షణంలో జరిగిన అద్భుతం లాంటివి అనమాట ఇవి. ఇదిగో ఈ చేప పెద్దది ఉంది. ఏది గురు? ఇవి ఇట్లాంటి బొట్టు చేపలు దొరికితే బాగున్నాయి గురు. భలే వచ్చేది. ఇక్కడ పాములు కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి. మరి అది కట్ చేస్తున్నాయి గురు చేతిని. అవును, జాగ్రత్త ఉండాలి. ఏదో ఇంకో బొట్టు చేప. ఇదిగో నీ చేతికి వచ్చింది. భలేకి ఇది భలే కనిపిస్తుంది కదా. ఇట్లాంటి చేపలు మనకు దొరుకుతున్నాయి ఈ రోజు. సూపర్. ఈ చేపలని కూడా మనం తీద్దాం. ఈ పాము దొరకదురా. రోజంతా కష్టపడితే మనకు దొరికిన చేపలు ఇవి. కానీ దీంట్లోనే ఆ ఆనందం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆనందం మనం ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడాను రాదు. వాస్తవానికి ఈ రోజంతా మనం కష్టపడ్డాం. ఒక 150 రూపాయలు ఇస్తే ఒక 2-3 కేజీలు చేపలు కూడా దొరుకుతాయి. కానీ ఇంత ఆనందం కానీ ఇంత ఇది ఆహ్లాదకరమైన వాతావరణం అనేది రాదనమాట. ఇట్లాంటి చేపలు వేడి చేసినప్పుడు ఇట్లాంటి వాటిలోనే మనకు అట్లా అనిపిస్తుంటుంది. ఆడుతూ పాడుతూ చేయాలి మారిది. ఎంత సరదాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము చేపలు బాగా చేస్తుంటే పాము అయితే వచ్చింది. చూపించరు బాగా ఇక్కడ ఉంది. ఇది అవునరా. ఇదిగో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదే పాము రా. ఇది దొండియాది అంటారు కదా. గడ్డపామా? గడ్డపాము. ఈ చేపలు స్మెల్ వచ్చి లక్ష్మణ్కి చక్కగా వచ్చింది. రుమెన్ చేస్తున్నది కాళ్ళు. లేచి పరిగెట్టాడు. మా లక్ష్మణ తమ్ముడు పారిపోయాడు దెబ్బకి. ఇక్కడ వచ్చింది కాలు దగ్గరే. ఇంకా నేను ఇదిగో ఇక్కడ గడ్డ పైన మధ్యలో కూర్చున్నాను. ఇంకా ఇటు నుంచి వచ్చేదేమో. చూడండి, జాగ్రత్త. మన చుట్టూ కూడా చూస్తూనే మనం పనిచేయాలి. 3 పాములు అయితే మాకు కనిపిస్తున్నాయి. మీకు కనిపించకపోవచ్చు. అక్కడ ఉన్నాయి. తమ్ముడు లేట్ కొట్టు. ఇక్కడ ఒక పాము ఉంది. మీరు చూసారా? ఇదిగో ఇక్కడ ఒక పాము ఉంది. ఇదొక పాము, అదొక పాము. 3 పేర్లు ఉన్నాయి. 3 ఉన్నాయి పాములు. ఏ తమ్ముడు? ఇది ఫస్ట్ దా పెద్ద పామా? వెళ్ళింది కదా. ఏటు గురు ఈ రోజు ఇన్నోటి పాములు వస్తున్నాయి. అవేటి అవి పాములు? రే ఇటు కొడుతున్నాడు. కొట్టకరా. అయిపోయింది. ఒకటి అయిపోయింది. చంపక్ గురు పాపం. ఏదో స్మెల్కి వస్తున్నాయి ఇవి. రే బతుకనివ్వండిరా. ఇదిగోరా బా పాము చేప కట్ చేసింది. ముక్కలు అయితే ఇలా ఉంటాయి చూడు. సేమ్ పాములను ఉన్నాయిరా ఈ ముక్కలు. పాము ముక్కలను ఉన్నాయి. వీటికి పై నుంచి అయితే ఉంటాయి. అవి అయితే మేము తీయదలుచుకోవట్లేదు. ఇవి ఇంకా అలానే ఉన్నాయి. టైం కూడా లేదు. టైం సరిపోతుంది. టైం కూడా లేదు. 7:30 కావస్తుంది. దాటింది కూడాను. సో ముక్కలు కోసి ఇంకా అలా పెట్టేస్తున్నాము. పాములకు పొలుసులు ఉంటే వీటికి పొలుసులు లేవురా. అదేరా తేడా, ఇంకేట్లేదు. అవునవును, అంతే కదా బా. చేపలు అయితే ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాము. 7:30 అయితే అవుతుంది. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది. తమ్ముడు ఒకసారి పైకి లైట్ కొట్టరు తమ్ముడు. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి అయితే వంట చేద్దాం అనుకుంటున్నాం. బామర్ది వాళ్ళు అయితే కాలు చేతులు కడుకుంటున్నారు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఒకసారి చూడండి. మేము ఉంటున్న ప్రాంతంలోని ఇంకా 10:30 అట్లాగా. ఇది 9:16 అవుతుందిరా. 9:16 ఓడి అమ్మ. నేను ఇంకా 10:30 అట్లా అవుతుందేమో అనుకుంటున్నాను రా. లేదు, ఈ వంటలోని పోపులు వేసాం. తర్వాతనేమో ఉల్లిపాయలు కూడా వేసాము. వాస్తవానికి ఈ చిన్ని చేపలు వంట ఏ విధంగా చేస్తారనేది మాకు కూడా పూర్తిగా తెలియదు. మాకు తెలిసిన పద్ధతిలోని మా దగ్గర ఉన్నటువంటి దినుసులతోనే ఈ వంట అంతా కూడా చేయబోతున్నాం అనమాట. మనము 10:30 లోపు తిందాం అనుకుంటున్నాం కానీ మరి ఎంత టైంలో అవుతుంది మనకు తెలియదు. 11 అయిపోద్దాం. దీంట్లో పీతలు పెట్టేదేమో రాజు. పెట్టేసేయండి, ఎందుకు అక్కడ మంట వేస్ట్ కదా. కరివేపాకు వేసి 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 కొంత తీర పీతలు వేద్దాం.
తీసిరా తీసి సరిపోతాయా? సరిపోతాయి మనకు 4:30 ఆ టైంలో అయిపోయి ఉంటారా ఈ వంట అంతా కూడాను. సూపర్ గా మంచి వెదర్ లోని భోంచేద్దాము. కాకుంటే బయట ఈ చినుకులు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా కలిపాము. చాలా ఎక్కువ కనిపిస్తుంటది పేస్ట్ అయితే, అవన్నీ కలిపాము కాబట్టి. ఇక్కడ ఈ కర్రలు కూడాను, ఈ పొయ్యి ఉంది కదా మట్టి పొయ్యి, మంచిగా మండుతుంది. ఒకటే పొయ్యి 2 బర్నర్ లాగా. పీతలు లాంటి చేసారా మరి? తీసుకొచ్చారా? ఇటు పక్క ఎత్తేద్దాము. అదిరా నిజంగా ఇచ్చారు. ఇదిగో పీతలు అయితే ఈ పాత్రలో పెడుతున్నాము. మొత్తం కలిపేసాము. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు కొన్ని అన్ని కూడాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా దీనిపైన పెట్టేద్దాం. మసాలా పేస్ట్ అయితే మంచిగా వేగింది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు ఇదైతే కలిపేద్దాం ఇందులో. తీసుకురా రాజు. ఇది టమాటా గుజ్జులో లేదురా. ఏ గుజ్జులో ఉంది? పండు మిరప ఉంటుంది కదా, దాని గుజ్జులో ఉంది. చింతపండు పులుపు కూడా మనం కలుపుదాం. ఏంట్రా అది ఎంతవరకు బాగాలేదురా? బాయిల్ అవుతుంది ఇప్పుడే. పీతల పులుసు కాదు, పీతల ఇగురు తయారవుతుంది అనమాట. అది దగ్గర చేద్దామనేసి ఇలా చేస్తున్నాం. దీనికి మామూలుగా ఉండదు. ఈ పులుసు అయితే మరుగుతుంది. దీంట్లోని చివరిగా ఈ ఫిష్ మసాలా అయితే కలుపుతున్నాం. ఇంకా మరలా దీంట్లో ఏం కలపట్లేదు. ముందుగా మనం కొన్ని కలిపాం కదా మసాలాలు ఆ పేస్ట్లోని, అందుకోసం అని చెప్పి అనమాట. ఇప్పుడైతే దీంట్లోని మనము ముక్కలు అయితే కలిపేద్దాం, చేప ముక్కలు. ఈ చేపలు నిండిపోతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. అవును, మొదటిసారి పాములను అయితే తింటున్నాము. ఇది వరకు ఎప్పుడు తినలేదు. ఆ పాము ముక్క మాత్రం ఒకటి ఇవ్వండి గురు. ఒకటే అక్కడ అన్నట్టు ఉన్నాయి, తినాలి. ఉన్నాయి కానీ ఒకటి ఇవ్వండి చాలు. ఎందుకు తిను. ఈ చేపలు వేసిన తర్వాత మొత్తం నిండిపోయింది ఈ పాత్ర అంతా కూడాను. చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది, మామూలుగా అయితే లేదు. చిన్ని చేపల కూర. ఈ ఆకులో మనం తీసుకుందాం ఈ పీతలన్నీ కూడాను. నీలపాలు, లెమన్ పిండి బాగా నోరు ఊరిపోతుంది బాగా. అయితే చిన్నరబాకి ఇద్దాం గురు ఫస్ట్. ఆ మాట అన్నాడు కాబట్టి ఇవ్వాల్సిందే. తీసుకోబా. తగ్గలేదు పెద్ద ముక్క వచ్చింది. తీసుకో బామర్ది. మా తమ్ముడు ఉంది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అది కాదు మా తమ్ముడు బాగా తొందరపడుతున్నాడు ఈరోజు. ఇక్కడ ఉంది అందుకనే తీసుకుందాం. ఓకేలే. బామర్ది బాగుంది కానీ బామర్ది కొద్దిగా ఉప్పు ఎక్కువ అయింది. బామర్ది ఉప్పు ఎక్కువైందా? అనుకున్నాం గురు ఉప్పు ఎక్కువ వద్దని. అనుకున్నట్టు అయిందా? టేస్ట్ మాత్రం మదిరిపోయింది కానీ మామూలుగా తింటున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయినట్టుంది. ఉప్పు కాస్త తగ్గి ఉంటే గురు కొద్దిగా ఉప్పు ఎక్కువ. సూపర్ టేస్ట్. రైస్ లో సెట్ అవుతుంది. రైస్ లో అయితే సెట్ అవ్వాల్సింది. టేస్ట్ మాత్రం అద్భుతం. సాండ్రా కూడా తిను. అందరూ కొడుతున్నారు డిస్లైక్. వెనక నుంచి గడ్డి కోసి కొడుతున్నారేమో అనుకున్నాను. ఇంత ఇది చేసి పట్టే మా చేపలు ఈ పీదలన్నీ కూడాను. మా తమ్ముడు అయితే తినట్లేదు, కొండబాబు తమ్ముడు. మేమే తింటున్నాం ఇదంతా. ఆడేమో లేదని నేను తినను అంటున్నాడు. ఆ చేపలు తినాడంట, ఈ పీదలు కూడా తినాడట, ఈ నీసు కూడా తినాడంటాడు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదంటే నమ్మండి. అంతే బ్రో, ఎందుకు జీవితం మనకు తినడానికి అలవాటు బ్రో, అలవాట్లేదంటే అదృష్టం ఉండదు దేనికైనా. మన చేపల కూరలోని ఇప్పుడు కొత్తిమీర అయితే కలిపేద్దాము. ఈ చేపల కూర కూడాను ఇంకా చిక్కగా తయారవ్వలేదు, రసంలానే ఉంది. కానీ టైం అయిపోతుంది, పైగా దీంతో పాటు కానీ ఆకలిస్తుంది బాగుంటున్నారు వీళ్ళందరూ కూడా. చాలా ఇబ్బంది పడుతున్నారు. వంటని క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. కాస్త రసంలా ఉంటది. రసంలో ఉన్న కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటది అనుకుంటున్నాము. చేపల పులుసు అంటే చేపల పులుసు అలానే ఉంటది. ఇది అది ఇదిగో ఇట్లా వచ్చింది అనమాట. ఒకసారి దగ్గర నుంచి చూపించుతాము మన చేపల కూర. ఇదిగో మంచిగా వచ్చిందిరా. చేపల కూర అయితే మాత్రం ఇట్లా కనిపిస్తుంది. మీకు కెమెరాలో ఏ విధంగా కనిపిస్తుందో తెలియట్లేదు. ఈ లైట్ కూడా వైట్ గా తగులుతుంది. పాము వచ్చింది తర్వాత. ఇది ఎట్లా తలకాయ ఎలా ఉండిపోయింది, తీయలేదురా. తలకాయలు కొన్ని తీయలేదు, చిన్నారు బా ఉంచేసాడు అట్లాగా. ఇది అక్కడ కూడా ఉంది, తలకాయ కనిపిస్తుంది. బామర్ది అలా చేస్తారు. నీకు ఈ పాము రాలేదు బామర్ది. మరి కాసేపు ఉంటే మనకు కాస్త చిక్కగా రావాల్సింది గురు. అవును, ఈరోజు అది గ్రేవీ అని చెప్పలేము, రసంలో తయారైంది కాబట్టి మనం అలా కానిద్దాం. కానీ బాగానే ఉంటుంది. వేడిగా తినేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మా ఊరు 26 కిలోమీటర్లు అంటే మీరు నమ్ముతారా? ఇది తుమ్మన్న వలస, కాశపట్నం దగ్గర. ఇక్కడ చెప్పాలంటే కాశపట్నం ఇది రెండు ఒక దగ్గర. ఎలాగుందిరా బావగారు? బామర్ది దీంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు తక్కువ ఉంది బా. వేసేసుకున్నాం, మరి ఏమి చేస్తాం ఇంకా. ఉప్పు వేయండి, బాగుంటుంది. బాగుంది, ఉప్పు వేయండి. అవునరా, పీతలు ఎక్కువైందని చెప్పేసి దీనిలో తగ్గించేసాం గురు. ఉప్పు కాస్త తక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. బాగుంది. రసంలో వచ్చినా కూడా టేస్ట్ మాత్రం బాగుంది.
ఈ చిన్ని చేపలు ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉన్నాయి అనేది. ఈ లోపల ఉన్నదంతా కూడాను తీస్తారు, మనం బాగా క్లీన్ చేసారు. అవి క్లీన్ చేస్తుంటేనే పక్కన రక్త పింజర్లు వచ్చాయి మరి. ఏదైనా మన నాటు చేపలు అంతే అంతే. మన కాలువ ఈ చేపలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఆ టేస్ట్ అనేది చెప్పలేము. ఇంకా మేము ఇలా వండుకున్నాం కానీ మీరు ఇంకా నీట్గా వండుకుంటారు. మనకు కూడా టైం అంటే ఇంకా మంచిగా వండుకుందాం కానీ టైం కూడా లేదు. మీరు మంచిగా వండుకునేవారు కాబట్టి దీన్ని ఇంకా మంచిగా తయారు చేస్తారు రుచికరంగా. కానీ పాము బాగుందిరా. బాగుంది. ఏం తినుందో తెలియదు కానీ బుసగొట్టలేదు అది. లేదన్న చూసింది కాముగా ఉంది, బాగుంది. నిజమే గురు. ఏం అవ్వలేదు ఇంకా. ఈరోజు తిరిగి వెళ్ళిపోదామనే టైంలోనే ఈ చేపలను కూడా మనకు కనిపించే దొరికి తిన్నాము, పట్టాము, తిన్నాము. బాగుంది ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వేట వంట అంతా కూడాను. మీకైతే ఎలా అనిపించిందో తెలియదు, మేమైతే బాగా అలసిపోయాము. ఇప్పుడు వెళ్ళి పడుకున్న వెంటనే నిద్ర అయితే మంచిగా కమ్ముకుంటుంది అనమాట. మామూలు అట్లాంటి పరిస్థితిలో ఉన్నాము మేము. తింటున్నా కూడాను మాకు అట్లా నిద్ర ఆ వ్యవస్థలో ఉన్నాము. అవును. మాకైతే ఈ వేట అంతా కూడాను చాలా మంచిగా నచ్చింది. ఇదంతా కూడా ఒక సాహసోపేతంగా జరిగిందని చెప్పొచ్చు అనమాట. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, నచ్చుకుంటే డిస్లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు ఉంటాము. ఎవరైనా క్యాంపింగ్ వీడియో మిస్ అయి ఉంటే చూడండి. మన అరకు ట్రైబల్ కల్చర్లో వచ్చి ఉంటుంది, చాలా మంచిగా వచ్చింది. కొండ కాలువ పక్కనే ఈ క్యాంపింగ్ అంతా కూడా చేసాము. అదే అనమాట. సరే, మరో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. గుడ్ నైట్, శుభరాత్రి.